మద్దతుతోనే గెలిచిన సీట్లు అన్నీ కూడా అని చెప్పి టీడీపీ వాళ్ళలో ఏముంటుంది అంటే మా వల్లనే గెలిచారు కదా, వీళ్ళకంత సీన్ లేదు కదా, వీళ్ళకున్న ఓటింగ్ ఎంత, వీళ్ళు ఇండిపెండెంట్గా అయితే గెలుస్తారా అని. కరెక్టే అది. అందువల్ల కానీ అదే సమయంలో టీడీపీకి జనసేనకు సొంతగా గెలిచే సీట్లు లేకపోవచ్చు, కానీ జనసేన మద్దతు వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చింది. అందువల్ల జనసేన వాళ్ళు ఈ యాంగిల్ చూస్తున్నారు. ఇప్పుడు బాటిల్లో హాఫ్ ఫుల్ హాఫ్ ఎంప్టీ అంటారు కదా. ఇప్పుడు దీన్ని మీరు చూశారనుకోండి, సగం నీళ్లు ఉన్నాయనుకోండి, సగం ఖాళీ ఉంది అని ఎవరంటారు, సగం ఫుల్ ఉందని ఎవరంటారు. ఇప్పుడు టీడీపీ జనసేన పరిస్థితి అదే. వీళ్ళకి ఎక్కడా ఎమ్మెల్యే గెలిచే సీన్ లేదు, మేమే ఎమ్మెల్యేగా గెలిపించామని టీడీపీ వాళ్ళ ఫీలింగ్. మా వల్లనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, అది చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడు, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అని జనసేన వాళ్ళది. ఇది పిఠాపురంలో పీక్ జరిగింది. మిగతా అంతటా పిఠాపురంలో పీక్ ఎందుకు జరిగిందంటే అక్కడ ఏకంగా పవన్ కళ్యాణ్ సీట్ కనుక, వాస్తవంగా జనసేన సీట్ అది పవన్ కళ్యాణ్ సీట్ కనుక కాస్త హుందాతనాన్ని జనసేన ప్రదర్శించాల్సి ఉండే. కానీ దాన్ని ఆ హుందాతనాన్ని ప్రదర్శించకుండా చెడగొట్టింది ఎవరంటే నాగబాబు. సో ఆ పిఠాపురంలో సభ పెడితే రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడాల్సింది పోయి పిఠాపురం రాజకీయాల గురించి మాట్లాడి అది వారి కర్మ వర్మ అని అంటే అది ఎవరికైనా మండదా. ఎందుకంటే ఆయన గతంలో వర్మ 40,000 మెజార్టీతో ఇండిపెండెంట్గా గెలిచాడు నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్టు కరెక్షన్ 2014లో అనుకుంటాను. సో ఇండిపెండెంట్గా గెలిచాడు. సో ఇండిపెండెంట్గా గెలవడం మామూలు విషయం కాదు కదా. ఓకే, 10 ఏళ్ల కింద గెలవచ్చు, 10 ఏళ్ళకి రాజకీయాలు మారినా పిఠాపురం క్షేత్రస్థాయిలో తెలుసుకుంటే వర్మ ఇది వెరీ పవర్ఫుల్ లీడర్, సాధారణమైన నాయకుడు అయితే కాదు. సో వాస్తవంగా పవన్ కళ్యాణ్ పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని నాగబాబుకి ఎమ్మెల్సీ ఇప్పించే ముందు వర్మకి ఇప్పించాల్సిందే నిజంగా చెప్పాలంటే. సో ఇది నా కొరకు ఆయన సీటు వదులుకున్నాడు, అందువల్ల మీరు ఆయనకు ముందు ఇవ్వండి అని అడగాలి. ఎందుకంటే దట్ రెస్పాన్సిబిలిటీ, తన గెలుపు బాధ్యత వర్మ మీద పెట్టాడు. అది బయటలో కూడా మనం గతంలో ప్లే చేశాం. నా గెలుపు నీ చేతిలో ఉంది అని పవన్ కళ్యాణ్ వర్మను ఉద్దేశించి బహిరంగంగా అన్నమాట. ఆఖరికి జూనియర్ వర్మను కూడా కృతజ్ఞతలు చెప్పాడు. వర్మ కొడుకు కూడా జూనియర్ వర్మ అని పేరు పెట్టి చెప్పాడు. మరి వర్మ గెలుపు, నా గెలుపు బయట రెడీగా ఉంది, ఒకసారి విందాం. బయట నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చోండి, నాకు కనిపించలేదు. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన నిలబడి, అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతామో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. చేతిలో చేసి మీ చేతిలో పెట్టారు. గెలుపు అంత మాట అన్న తర్వాత అంటే పవన్ కళ్యాణ్ గెలుపును వర్మ చేతిలో పెడితే వర్మ రాజకీయ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ చేతిలో ఉండదా? సింపుల్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపును వర్మ చేతిలో పెట్టాడు, వర్మ రాజకీయ భవిష్యత్తును పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకోలేదు పోనీయండి, కారణాలు ఏదైనా. తీసుకున్నప్పుడు నాగబాబు కర్మ అంటే ఇప్పుడు ఇది ఎవరి కర్మ అంటే పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వడం కర్మనా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిలబడి పవన్ కళ్యాణ్ గెలుపులో పాత్ర పోషించడం కర్మనా? లేకుంటే పవన్ కళ్యాణ్ గెలుపు తన చేతిలో పెట్టాడని పవన్ కళ్యాణ్ను వర్మ నమ్మడం కర్మనా? ఏం కర్మ? అసలు జనసేనకు నాగబాబు వ్యాఖ్యలే కర్మ. నిజంగా చెప్పాలంటే జనసేన టీడీపీ కూటమికి నాగబాబు వ్యాఖ్యలు కర్మ. సో ఈ కర్మ అయ్యే వరకు వర్మ ఇష్యూ వచ్చింది పిఠాపురంలో. ఆ గ్యాప్ అంత ఈజీగా పోదు. ఎందుకంటే పొమ్మ ఉంటే పోదుల చెలియా, దాని పేరే పిఠాపురం రా అనాలి ఇప్పుడు మనం.